సార్ ఏఐ చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్న విషయం. మనిషికి ఒక క్రియేటివిటీ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఏ పని చేసినా కూడా. ఏఐతో ఎంత చేసినా ఒక మెకానికల్గా అది ఉంటుంది, ఈ ఎమోషన్ని క్యారీ చేయదు. ఇంత చెప్తున్నంత హైప్ ఫ్యూచర్లో నిజంగా రీప్లేస్ చేయకపోవచ్చు ఏఐ మనుషులు చేసే పనిని అనే ఒక వాదన వినిపిస్తున్నా, వాళ్ళకు వాళ్ళు ఏదో సర్ది చెప్పుకుంటున్నారేమో, మనకు మనమే కన్విన్స్ చేసుకుంటున్నామేమో, ఇదేదో పెద్ద ధ్వంసం చేయబోతుందనే వాదన ఇంకోవైపు వినిపిస్తుంది. నిజంగా ఏఐతో చాలా పనులు ఆగిపోనున్నాయా? అది నిజంగా మనుషులన్నింటినీ రీప్లేస్ చేయగలుగుతాయా? మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు ఫస్ట్. సీరియస్లీ చాలా దగ్గరలో చేస్తున్నారు సార్ ఆల్రెడీ. ఎందుకంటే ఎక్కడెక్కడ హై కాస్ట్ ఎకానమీస్ ఉందో వాళ్ళకే ఫస్ట్ థ్రెట్. మీరు తమిళనాడు తిరుపూర్లో ఒక టీషర్ట్ కుట్టాలంటే ఏ అతను కుట్టలేరు, రోబోతను కుట్టలేరు. ఎందుకంటే మీ మెకానిక్స్ ఆఫ్ యువర్ వేజెస్ ఇస్ వెరీ లో. శ్రీపెరంబదూర్ ఇండియాలో ఫోన్ ది బేస్. ఇండియాలో ఐఫోన్ చూడండి, మిగతా ఫోన్స్ అన్ని తయారవుతుంది చాలా మటుకు అక్కడ. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ తమిళనాడు ఇస్ అ బిగ్ బేస్. చాలా మటుకు ప్లేసెస్లో రోబోస్ వచ్చింది, వెల్డింగ్ స్టార్ట్ అయింది. మీరు వినుంటారు, అది చూసుంటారు కూడా, మూవీస్లో చూసుంటారు. ఈవెన్ చాలా మటుకు జాపనీస్ కంపెనీస్, చైనీస్ కంపెనీస్, యూఎస్లో కూడా వాడు. కానీ ఏఐ అనేది ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దర్ ఇస్ అ హ్యూమన్ బీయింగ్ విచ్ డెవలప్స్ ఇట్ అనమాట. దాన్ని డెవలప్ చేయడానికి ఒక హ్యూమన్ బీయింగ్ కావాలి. ఆ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే కదా డెవలప్ అవుతుంది. సో రిపిటేటివ్ జాబ్స్, చార్లీ చాప్లిన్ మూవీలో ఉండే ముందు దాంట్లో రిపిటేటివ్ జాబ్ చూపిస్తారు. అదే స్పానర్ టక్ 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 అని రోజంతా చేస్తుంటాడు. దాట్ క్యాన్ బి రీప్లేస్డ్. ఇంకోటి ఏజ్ ఇంటెలిజెన్స్, ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాన్ని దేనికి వాడుకుంటారని చాలా ఇంపార్టెంట్. దానికి ఒక ధ్వంసం చేయడానికి వాడుకుంటారో, దాన్ని మంచిదానికి వాడుకుంటారో, అది ఇంకోటి. దాంట్లో కీ చేసేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చినప్పుడు చూసాం చాలామంది కామన్ జోక్ ఏంటంటే 5 సంవత్సరాలు పడుతుంది రిసర్చ్ చేయడానికి ఇండియాలో, ఇప్పుడు 6 నెలలు అయిపోతుంది రిసర్చ్ అని. ముందు ఎవరిదైనా రిసర్చ్ పేపర్ థీసిస్ కాపీ కొట్టాల్సి వచ్చింది. ఇప్పుడు కంట్రోల్-C కంట్రోల్-V కొట్టేసి కాపీ చేసి అది హోంవర్క్ కూడా పిల్లలంతా చాట్ జీపీటీ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, సో చాట్ జీపీటీ నుంచి ఏఐ ఇస్ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఎట్లా వాడుకుంటారో దాని మీద ఉంటుంది. దాన్ని థ్రెట్ ఏం లేదు, పెద్ద థ్రెట్ ఏం లేదు. కానీ జనరల్ ఇన్ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. చాలా మటుకు యువర్ ఇంటెలిజెంట్ టాస్క్ ఇంటెలిజెంట్గా అయిపోతుంది. పెద్ద సబ్జెక్ట్ అది, మనం మాట్లాడుకుంటే 2 గంటలు మాట్లాడదు దాని గురించి. కానీ ఏఐ అనేది ఇప్పుడు చాలా మటుకు ఇవాళ కూడా ఎకనామిక్ టైమ్స్ నేను చదివిన ఫుల్ పేజ్ స్టోరీ ఉంది, నేను అది కొంచెం చదివాను వచ్చే ముందు. సో ఏఐది మెయిన్ ఇంపాక్ట్ మీరు చూసుంటారు, ఇట్ ఈస్ స్ప్రెడింగ్ త్రూ అవుట్. అది ఇక్కడ ఒక్కటే కాదు, మీరు చూసుంటారు. మీరు ఫేస్బుక్కి వెళ్ళి లేకుంటే ఏదైనా మీరు ఒకసారి మన క్లియర్ ట్రిప్కి వెళ్ళి ఒక టికెట్ బుక్ చేయడానికి ట్రై చేశారు, ఇక్కడ నుంచి బాంబేకి వెళ్దామని చెప్పేసి, ముంబైకి. తర్వాత తర్వాత చూద్దామని వచ్చేసారు. కానీ అది డిటెక్ట్ చేసి అక్కడి నుంచే, అది మీ హ్యాబిట్స్, కుకీస్ అంటారు, దాన్ని వాడి మీ అంటబడి ఉంటుంది. చూడండి బాంబే రేట్ పడిపోయింది, బాంబే రేట్ ఇంకా ఉంది, బుక్ చేయండి అని చెప్పేసి, అంటల్ యూ అచీవ్ అ క్లోజర్. అప్పుడు దాకా అది ఉంటుందన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ అ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ దాట్, విచ్ ఇస్ బేసిక్లీ యూజింగ్ ఆర్టిఫిషియల్ వర్డ్ అని తెలిసిపోతుంది మీకు. ఇట్ ఈస్ నాట్ అ న్యాచురల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటున్నారు. థ్రెట్ ఎస్ వరల్డ్, అది చాలా మటు ఎస్పెషలీ ఐటీ జాబ్స్లో చాలా రిపిటేటివ్ జాబ్స్ విల్ గో అవుట్ ఆఫ్ ద విండో. అడ్రస్ అప్డేషన్ ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది మెడికల్ దాంట్లో ఫీల్డ్లో, ఈ మెడికల్ ఆన్ సైట్ దాంట్లో, ఆఫ్ సైట్ దాంట్లో అప్డేషన్ ఆఫ్ రికార్డ్స్ ఉంటుంది వాళ్ళకి. అదన్నీ మనం కంప్లీట్లీ మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ మోడ్లో తీసుకురావచ్చు. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైస్ అండ్ గెస్సెస్ సిచ్యువేషన్స్ అనమాట. ఇది ఎట్లా జరగవచ్చు, అండ్ దెన్ ఇట్ కెన్ గివ్ యూ 5 ఆప్షన్స్ అండ్ సెయింగ్ దిస్ ఆర్ ద 5 ఆప్షన్స్, మీరు డిసైడ్ చేసుకోండి ఏం కావాలండి. అప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ వస్తుంది కదా. మనుషులు ఉంటారు, కానీ ఇప్పుడున్న పిల్లలు, మన దగ్గర ఉన్న ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, మీ కాలేజీలో నేర్పించింది అంత షియర్ వేస్ట్. సీరియస్గా చెప్తున్నాను, నేను చెప్పలేదు, రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది ఇక్కడున్న కాలేజీలు బంద్ చేసి పడేస్తా అన్నారు ఆయన. ఎందుకంటే మీరు మొత్తం అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది, మీది ఏ దాంట్లో కొత్త కాలేజే అలౌ చేయట్లేదు ఈసారి, ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. ఎందుకంటే యు ఆర్ నాట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. మీరు ఏదో కావాలని చెప్పి ఏదో థియరీ ఎక్కడి నుంచి నేర్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కాదు. యూ హ్యావ్ టు ఎక్విప్ యువర్ స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళకే రేపు ఇది ఇంపాక్ట్ కాబోతుంది మార్కెట్లో. ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఉన్నవాళ్ళు వాళ్ళు కమాయించుకున్నారు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 50-55లో రిటైర్ అయిపోతారో వాళ్ళకి ఇష్యూ లేదు. కానీ వచ్చే జనరేషన్కి దిస్ ఇస్ గోన్ ఏ బిగ్ ఛాలెంజ్. కొత్త టెక్నాలజీ ఇంకేమొస్తుంది అది ఇంకోటి. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళి ఇంకేమైనా వస్తుంది. ముందు మెషిన్ లెర్నింగ్ అన్నాం, మెషిన్ లెర్నింగ్ నుంచి మనం మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం. దెర్ ఆర్ వేరియస్ థింగ్స్ దట్ కీప్ హ్యాపెనింగ్. అది ఇది స్టేషనరీగా ఉండబోతుంది. ఇది జాబ్స్ ఇంపాక్ట్, జస్ట్ జాబ్స్ విల్ బి ఇంపాక్టెడ్, కానీ నాట్ మనం ప్రిడిక్ట్ చేస్తే అట్లా కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. కానీ సార్ మనుషులు మాత్రమే చేయగలిగే కొన్ని మ్యానిపులేషన్తో కూడుకున్న పనులు ఉంటాయి. అవి చాలా ముక్కుసూటిగా నిక్కచ్చిగా ఏది చేయాలో అది చేస్తుంది తప్ప, అకౌంట్స్ కానివ్వండి, లీగల్ కానివ్వండి, అంత మ్యానిపులేషన్ ఏతో చేయలేం కనుక అవి కొంచెం సెక్యూర్ జాబ్స్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి మీరు లాయర్ బదులు ఒక మెషిన్ పెట్టి ఆర్గ్యూ చేస్తారు, కానీ ద కేస్ షీట్ కెన్ బి, మీ ఆర్గ్యూ చేసే పాయింట్స్ కెన్ బి డిఫరెంట్.
మీకు అది ఒకసారి వెళ్ళి చూస్తే ఒకసారి ఒక ఆప్షన్ ఇస్తే అది చెప్తుంది ఓకే యూ కెన్ పాసిబ్లీ ట్రై దిస్ ఓ అని. సో దోస్ థింగ్స్ మన ఎప్పుడు మన హ్యూమన్కి లైక్ సూపర్ కంప్యూటర్ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే మనం ఆలోచించే దానికి మనకు ఒక లిమిట్ ఉంది దానికి, హ్యూమన్ బ్రెయిన్కి. కానీ మెషిన్స్ కెన్ థింక్. దానికోసం మీరు చూస్తుంటారు ఈవెన్ చెస్ ఆడేటప్పుడు గ్రాండ్ మాస్టర్స్ కూడా వాళ్ళు చెస్తో వాళ్ళు కంప్యూటర్తో అనలైజ్ చేస్తారు. వాళ్ళు దే ప్లే అగేన్స్ ద ఫాస్టెస్ట్ ఆఫ్ ద మెషిన్స్ టు సీ మనం ఈ మూవ్ చేస్తే అది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ మూవ్ అని చెప్పేసి. అది చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్ ఆర్టిఫిషియల్. కానీ భయపడక్కర్లేదు, కానీ పీపుల్ హ్యావ్ టు స్కిల్ అండ్ రీస్కిల్ దెమ్సెల్స్. అప్డేట్ నేను మొన్న కూడా బీవీఆర్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఇదే అందరు అడిగాను అనమాట, ఇది ఏంటి అక్కడి నుంచి అంటే ఇది బేసిక్లీ స్కిల్లింగ్, కాన్స్టెంట్ అప్డేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను అదే నాకు 10 నిమిషాలు దొరికితే నేను ఏదో చదువుకుంటూ కూర్చుంటాను. నేను నాట్ ఆర్టిఫిషియల్, నా ఫీల్డే కాదు అది. కానీ నా మీడియా ఫీల్డ్ ఏదైనా ఉంటే కీప్ ఆన్ రిక్వెస్ట్. మీ లాంటి వాళ్ళు ప్రశ్న అడిగితే ఆన్సర్ ఇవ్వాలి కదా. నేను నాకు తెలియదని చెప్పలేదు, తెలియదు కొన్ని సబ్జెక్ట్ తెలియపోవచ్చు, ఏం చేయలేము. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కదా ఎప్పుడు అప్డేట్ ఎలా కోరుకొని ఫ్రెష్ అవుతుంటాయో మనిషి కూడా ఎప్పటికెప్పుడు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ కాకపోతే యు ఆర్ డెడ్. మనం అనుకుంటే ఒకసారి ఇదే ఉద్యోగం అనుకుంటే అది మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేయండి. అక్కడ మీరు చేయకపోతే చేస్తే మీకు సాలరీ వస్తుంది, పెన్షన్ వస్తుంది. దానికోసం చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటారు. కానీ కొంచెం క్రియేటివ్గా ఉన్న మనుషులు ఎప్పుడు అట్లా ఆలోచించారు. వాళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్గా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటారు వాళ్ళు. దట్ ఈస్ ద వే ఫార్వర్డ్.